గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అను ఈ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానం. మరి ఈవేళ వాక్య భాగములోనికి వెళ్ళకముందు మీకు కొన్ని సంగతులు నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే నా వెబ్సైట్ sandrosministries.com అన్న వెబ్సైట్కి మిమ్మల్ని ఒకసారి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్లో మరి ఎంతో ఆసక్తికరమైన సంగతులు ఉంటాయి. మీరు ఎంతో మంచి మరి మెసేజెస్ వినగలరు. మరి మా అక్క నళిని టీచర్ గారు చెప్పిన కొన్ని మెసేజెస్ ఇందులో ఉంటాయి, మీరు చూడగలరు. అలాగే మీరు మా సరళక్క ఎంతో చక్కని గాయకురాలు, ఆవిడ పాడిన పాటలు మీరు ఇది ఇక్కడ మీరు కొడితే మీకు వస్తుంది. అంతకంటే మరి ముందు ఈ ఈ ఉన్నాయి, మేమేమిటో శాండ్రోస్ మినిస్ట్రీస్ ఏంటో ఇందులో మీకు కనిపిస్తుంది. మా మిషన్ ఏంటో, మేము చేస్తున్న ఆ చిన్న పరిచర్య ఏంటో మీకు ఇందులో చూడగలరు. మరి మా సర్వీసెస్ శాండ్రోస్ మినిస్ట్రీస్ ఏమేమి సర్వీస్ చేస్తుంది, మరి ఇప్పుడైతే మరి ఈ ఇంటర్నెట్ ద్వారా మరి ఈ బైబిల్ని చదివినిపించడం, మరి ఇంటర్నెట్ ఈ వెబ్సైట్ ద్వారా ఈ మెసేజెస్, మరి సాంగ్స్, దేవుని పాటలు ఇవన్నీ మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా శాండ్రోస్ మినిస్ట్రీస్ ఒక పుస్తకం విడుదల చేసింది. ఆ పుస్తకం ఏంటంటే ఈ 4 గాస్పల్స్ కలిపి ఒక గాస్పల్ లాగా చేయడం జరిగింది. అది 5 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం అయితే మరి పబ్లిష్ అయ్యింది. ఇది మరి ఇంగ్లీష్లో చేసిన ప్రయత్నం మరి తెలుగులో కూడా త్వరలోనే, అలాగే ఈ 4 గాస్పల్స్ ఒక గాస్పల్ లాగా అది జరిగిన క్రమం ప్రకారం క్రానలాజికల్గా మరి అది జరిగిన క్రమం ప్రకారం ఆ గాస్పల్స్ రాయడం అన్నది జరిగింది. అది కూడా త్వరలోనే ఈ దీంట్లో ప్రచురం పడుతుంది, పబ్లిష్ అవ్వబడతాయి. ఈ ఈ ఈ ప్రాజెక్ట్స్ అన్నైతే మనకి సాంగ్స్ పేజ్ అని కనిపిస్తుంది. ఇది సాంగ్స్ పేజీ. ఈ సాంగ్స్ పేజీలో మరి మా సర్లక్క పాడిన ఎంతో మధురమైన పాటలు, ఆవిడ ఎంతో మరి మధురమైన గాయకురాలు, ఆవిడ పాడిన పాటలు మీకు ఇందులో ప్లేలిస్ట్ కనిపిస్తుంది. తర్వాత మరి మెసేజెస్ పేజెస్ నొక్కితే మీకు ఇదిగో మరి ఆదామా నీవెక్కడ అని ఒక మెసేజ్ మా నళిని టీచర్ గారు ఇవ్వడం ఇచ్చారు. మరి లెసన్ నొక్కితే మీకు ఆ మెసేజ్ వినిపిస్తుంది. తర్వాత ఈ బుక్, ఇది హార్మనైజ్డ్ గాస్పల్స్ వాల్యూమ్ 1 అంటే మొత్తం 4 గాస్పల్స్ ఒక గాస్పల్ లాగా చేయడం జరిగింది. మరి మరి అది చదవాలంటే మీరు ఇది క్లిక్ చేస్తే అవుతుంది. మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీరు ఈ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్లో మీరు ఏమైనా పంపించాలంటే ఈమెయిల్లో పంపించవచ్చు. మేము ఎప్పుడు వింటూ ఉంటాం. ముఖ్యంగా ఈవేళ నేను ఇది యాడ్ చేశాను, 365 రోజుల్లో బైబిల్. ఇది మీరు నొక్కితే మీకు ఇప్పుడు దాకా మరి 365 రోజులు ఆ 20 ఇది మీకు చూస్తున్నాం కదా, 60 రోజు ఇవాళ ఇది కూడా అందులోకి వెళుతుంది. ప్రతిరోజు ఇందులోకి యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ఏమైనా మిస్ అయితే ఇందులోకి వెళ్ళి మీరు మొత్తం అన్నీ మొదటి నుంచి మొత్తం 60 ప్లస్ ఇంట్రడక్షన్తో పాటు మీరు
ఇందులోకి వెళ్ళి మీరు మళ్ళీ కావాలంటే మీరు వినొచ్చు. ఇది నొక్కగానే మీరు డైరెక్ట్గా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు. మరి మన పాఠ్యభాగంలోకి వెళ్దాం. ఇది 61వ రోజు. ఈ దినము వాక్య భాగము ద్వితీయోపదేశ కాండం నుంచి 5, 6, 7 అధ్యాయం. మరి ఈ వాళ్ళ మరి సారాంశం ఏంటంటే 5లో మోషే మరి దేవుడు హోరేబు కొండ దగ్గర మరి ఆ ఆజ్ఞలు ఇచ్చిన ఆ వృత్తాంతం మళ్ళీ వాళ్ళకి ఇశ్రాయేలీలకి చెప్పడం జరుగుతుంది. ముందు ఆయన ఈ అగ్నిలో ఈ మేఘంలో దిగి మరి ఆయన స్వరం అయితే వీళ్ళంతా వింటారు. 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు మరి ఇంత అగ్నిలో ఇంత మహిమ మేము చూడలేము, మేము చచ్చిపోతామేమో అని నువ్వు ఇల్లు విను, ఆయన ఏం చెప్తారో విని అది వచ్చి మాకు చెప్పంటే మోషే సరే యెహోవా దేవుడు మీరు చెప్పిన మాట విని సరే అయితే వీళ్ళ గొడారంలోకి వెళ్ళిపోమను, నువ్వు రా నా దగ్గరికి నేను చెప్తాను అని ఆయన అన్ని కట్టడాలు చెప్పారు. ముందు అయితే 10 ఆజ్ఞలు ఇచ్చి ఒక పలక మీద రాసి తర్వాత వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండుటకు, చక్కటి పదం అది, నేను చెప్తాను అది తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కట్టడలు పాటించండి అని కొన్ని కట్టడలు ఈ మోషేకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 6, 7 మరి మోషే మరి దేవుని కట్టడలు జాగ్రత్తగా వినండి, ఎంత పరాక్రమం కోపం కలిగించింది. ఆయన చెప్పినట్లు ఈ అన్య ప్రజలను, ఈ కానానీయులు పూజించే ఆ విగ్రహాలను ధ్వంసం చేసి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళందరినీ ధ్వంసం చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు పాపంతో కూడిన విగ్రహారాధన చేసేవారు. ఆ విగ్రహారాధనలతో వీళ్ళని మరి టెంప్ట్ చేసి వీళ్ళని కూడా అందులోకి దింపుతారేమో, అందుకోసం వీళ్ళతోటి ఏం పెట్టుకోదని దేవుడు చెప్తారు. ఆ తర్వాత 7లో కూడా మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన మిమ్మల్ని ఎంతో దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతారు, ఒకవేళ పాటించకపోతే ఆయన కోపం మీదకు వస్తుంది. సో ఇది ఈ వాటి సారాంశం. మరి ద్వితీయోపదేశ కాండము 5 ముందుగా చెప్పినప్పుడు 10 ఆజ్ఞలు మళ్ళీ ఒకసారి ఇచ్చారు. మళ్ళీ అది చెప్పడం జరుగుతుంది. 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చినట్టు మళ్ళీ ఒక రిపిటేషన్ మనకి కనిపిస్తుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈరోజు చెప్తున్న కట్టడలను విధులను విని నేర్చుకొని వాటిని పాటించండి. మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశారు. ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశారు. యెహోవా కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకు మీకు మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పారు. అంటే ముందు ఆయన ఈ కొండ మీద నుంచి వీళ్ళతో స్వయంగా ఆ మాటలు వినిపించి ఇది చెప్పడం జరిగింది. అదే ఈ 10 ఆజ్ఞలు ఆయన ముందు చెప్తారు. అది మనం ఆ క్రోనాలజీ చూడొచ్చు. కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకు మీకు మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పారు, బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశంలోనే కానీ
కింద ఉన్న భూమి పైనే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళలోనే కానీ ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించే వారి విషయంలో 3 తరాల వరకు తండ్రుల చేసిన దోషాన్ని కొడుకుల పైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారి విషయంలో 1000 తరాల వరకు రప్పిస్తాను. ఒక్కొక్కసారి మనము అనిపిస్తుంటుంది, దేవుడు ఎంత నేను ఏం చేశానని దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడని అనిపిస్తుంటుంది. బహుశా మన పూర్వీకులు చేసిన ఆ మంచి కార్యాలు వల్లనే మనకి ఒకసారి ఆశీర్వాదాలు వస్తాయేమో అని మనం గ్రహించాలి. 11, మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకూడదు. యెహోవా తన పేరును అనవసరంగా పలికే వాణ్ణి దోషిగా ఎంచుతారు. మీకు ఈ యూదులు, ఈ జ్యూస్ చూస్తే వాళ్ళు యెహోవా అని పలకరు. యెహోవా అన్న మాట పలకరు. యావే, WHWYA, యావే అన్న మాటని ఉత్తునే పలకరు. అందుకోసం మీకు మరి సువార్తల్లో, ఈ 4 సువార్తల్లో ఒక సువార్తలో ఆయన పేరు ఉండదు, యెహోవా అన్న పేరు ఉండదు. అది జాగ్రత్తగా అది పేరు లేకుండా మనం అక్కడ దాన్ని మనం కొత్త నిబంధన చదువుకున్నప్పుడు అది నేను ఇంకా క్లియర్గా చెప్పగలను. వీళ్ళు పలకరు, ఆ మాట ఉంచరు. 12, మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 6 రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 7వ రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా ఏ పని చేయకూడదు. ఎందుకంటే మీకు లాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి మీరు గమనించండి. ఆయన చెప్తున్న మాటలు ఒక్కొక్కటి మీరు గమనించండి. అందులో సారాంశం ఏంటో తర్వాత చెప్తాను. ఇది 6 రోజులు, 7వ రోజు విశ్రాంతి. మొట్టమొదటిగా యెహోవా దేవుని పూజించాలి, ఎవరిని పూజించాలి. సరే, అది అయిపోయిన తర్వాత ఆయన నామాన్ని అనవసరంగా పాటించకూడదు, ఉచ్చరించకూడదు. ఆ తర్వాత విశ్రాంతి. మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా 15, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో చాచిన చేతితో మిమ్మల్ని అక్కడి నుంచి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించారు. మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుషుతో సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లిదండ్రులను గౌరవించండి. హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు, మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాడిని, పని కత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనిని ఆశించకూడదు. యెహోవా కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజ మధ్యతో ఈ మాటలు చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చారు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు. అది మొదట జరిగింది. ఈ కొండ మీద ఆయన దిగి మాట్లాడుతూ ఇవన్నీ చెప్పి 2 పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. తర్వాత ఏమైంది? 23, ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరకు వచ్చి, మన యెహోవా దేవుడు తన మహిమను, గొప్పతనాన్ని మాకు చూపించారు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బ్రతికి ఉండగలరని ఈరోజు గ్రహించాం. కాబట్టి మేము చావడం ఎందుకు?
ఈ గొప్ప అగ్ని ఈ అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం. మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని కవరు జీవించున్నారు. నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పిందంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటిని నువ్వే మాతో చెప్తే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు. మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నారు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పారు, ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే. వారికి వారి సంతానానికి ఎప్పుడు సుఖశాంతులు కలిగేలా వారు నా పట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ పాటించే మనసు వారికి ఉండడం మంచిది. వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని వారితో చెప్పు. నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించవలసిన కట్టడలను విధులను నేను నీతో చెప్తాను. వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్త పడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుషమంతులయ్యేలా మీ దేవుడు మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, సుఖశాంతులతో దీర్ఘాయుషమంతులయ్యేలా, అది వే ఆఫ్ లైఫ్ అంటారు చూడండి. క్రిస్టియానిటీ లేకపోతే మరి జూయిష్ ఇది పాత నిబంధన కొత్త నిబంధనలు మొత్తం అంతా చెప్పబడిన విషయాలు వే ఆఫ్ లైఫ్. మీరు ఒకటి దీర్ఘాయుష్మంతులయ్యేలా, లాంజివిటీ, ఎక్కువ కాలం బ్రతికే విధానము. ఇంకోటి సుఖశాంతులతో బతికే విధానం. చూడండి ఎన్ని మీరు ఒకసారి మననం చేసుకుంటే మన జీవనము ఇవి కానీ మనం తూచా తప్పకుండా పాటిస్తే నిజంగానే సుఖశాంతులతో ఉంటామా లేదో ఒకసారి ఆలోచించండి. ఇంకోటి దీర్ఘాయుష్మంతులయ్యేలా ఆయన ఏమి తినాలో ఏమి తినకూడదో కూడా చెప్పాడు ఆయన. అది కానీ మనం తూచా పాటించి ఉండుంటే, ఆయన చెప్పిన విధానమే మనం పాటించి ఆయన తినకుండా ఆయన చెప్పిన వాటిని తిని ఉండుంటే మనకి దీర్ఘాయుష్వంతులు, మనకి లాంజివిటీని ఎక్కువ కాలం మనకి బతికే అవకాశం ఉందా లేదా మీరు ఒకసారి మననం చేసుకొని చూడండి. ఇది అండి వే ఆఫ్ లైఫ్. క్రిస్టియానిటీ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. దేవుడు చూపించండి, ఈ పాటించండి. మీరు ఈ పాటిస్తే మీకు సుఖశాంతులు కలుగుతాయి, మీకు ఎక్కువ దీర్ఘాయుష్యం మంతులు అవుతారు అన్నది. ఇది పాటించకుండా బ్యాట్స్ని, గబ్బిలాల్ని తినకూడదని దేవుడు ఖండితంగా చెప్పారు. అవి తినడం వల్ల ఎక్కడో చైనాలో ఒకడు తిని వాడి వలన మనకు ప్రపంచం అంతా ఈ పాకిపోయింది. మొత్తం ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడో ఒక చైనా ఎక్కడో మూల ఉంటే ఇంకో మూలలో మరి అమెరికాలో మనకి ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినాయి. అదే ఊహించండి ఇస్రాయేలీయులకి ఎంత ముఖ్యమో. ఎందుకంటే ఇస్రాయేలు ప్రపంచంలో మధ్యన ఉన్న మరి దేశం అది. ఇస్రాయేలీల్లోనే మొట్టమొదటి నాగరికత వచ్చింది ఇస్రాయేలు నుంచి. వాళ్ళు ప్రపంచం మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఈ పాటించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు పాటించకపోతే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడైతే మరి ఇంత మరి టెక్నాలజీ వచ్చి మెడిసిన్స్ అన్నీ వచ్చేసినాయి, కానీ ఆ రోజుల్లో వీళ్ళు అది కానీ పాటించకుండా ఉండి ఈ గబ్బిలాలను తిని అప్పుడే కానీ వీళ్ళకి మరి ఈ నానా రకాల కోవిడ్లు కానీ ఎయిడ్స్ కానీ వచ్చి ఉంటే దేశం నాశనం అయిపోయింది, ప్రపంచం నాశనం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 6. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మీరు మీ కొడుకులు మీ మనుషులు మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవిత కాలం అంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు.
అవుతారు. మీరు మీ కొడుకులు మీ మనుషులు మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలంలో పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోవడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన కట్టడలు విధులు ఇవే. 3. ఇశ్రాయేలు, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖ శాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని అనుసరించాలి. ఇశ్రాయేలు విను, మన యెహోవా దేవుడు అద్వితీయుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు ఆజ్ఞలు పాటించడం కాదు, అక్కడ యెహోవాను ప్రేమించాలి, అది ముఖ్యం. 6. ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి పట్టుకోవాలి. అవి మీ 2 కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. ఇక్కడ కొంతమంది యూదులు కట్టుకుంటారు ఇలాగ ఒక చిన్న కళ్ళకి మధ్యలో నుదుటి మీద కట్టుకుంటారు. 9. మీ ఇంట్లో గుమ్మాల మీద, తలుపుల మీద వాటిని రాయాలి. మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి మీరు కట్టని గొప్ప మంచి పట్టణాలను మీకు ఇస్తున్నారు. మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్లను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను మీకు ఇస్తున్నారు. అక్కడ మీరు తిని తృప్తి పొందినప్పుడు బానిసలుగా ఉన్న దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ చూడండి, విశ్వాసం అంటే ఈయన మోషే వెళ్ళలేదు, ఇంకా అక్కడ ఇవ్వలేదు వీళ్ళందరికీ, ఆ దేశం ఇంకా అవ్వలేదు, ఎంతో పని ఉంది ఇంకా. అక్కడ ఎంతో మరి పెద్దోళ్ళు ఉన్నారు, 7 తెగలు, పెద్ద తెగలు ఉన్నాయి ఫిలిష్తీయుల దగ్గర నుంచి. వాళ్ళని ఓడించుకుంటూ వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఈయన అప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, మీకు వచ్చేసింది అది, మీకు ఇలాంటి పట్టణాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు ఎన్ని మీకు ఇచ్చేశారు, ఇస్తారు కూడా కాదు, ఇచ్చేశారు అంటే అది కాన్ఫిడెన్స్. ఇశ్రాయేలీయులకు ఉన్నది అది కాన్ఫిడెన్స్. దేవుడు చెప్పినారు అంటే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేసినట్టే వాళ్ళు నమ్మేస్తున్నారు. 12. అక్కడ మీరు తిని తృప్తి పొందినప్పుడు బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త వహించాలి. యెహోవా దేవునికే భయపడాలి, ఆయన్నే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవుళ్లను అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్లను పూజించకూడదు. మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేస్తారు. మీరు మస్సాలో ఆయన పరిశీలించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. ఈ మస్సా అంటే మరి మెరీబా మస్సా అని అక్కడ నీళ్ళు లేవు అంటే సనుక్కున్నారు వాళ్ళు. దేవుడు ఇవ్వడానికి అప్పుడే ఒక ప్లాన్ ఉండింది, ప్రణాళిక ఉండింది, కానీ ఆ ఇవ్వకముందే సనుక్కున్నారు. ఏంటి మాకు నీళ్ళు లేవేంటి, తాగడానికి నీళ్ళు. అలాగా చేయొద్దు. ఆ మసాలా మీరు చేసినట్టు దేవుని శోధించకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అంటే ఆయన శాసనాలను, కట్టడాలను జాగ్రత్తగా పాటించాలి. 18. మీరు సుఖశాంతులు కలిగేలా మీ ఎదుటి నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని
యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. ఇక ముందు మీ కొడుకులు మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడాలు, విధులు ఏవి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారితో ఇలా చెప్పాలి. మనం ఐగుప్తులో ఫరోకి బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనల్ని విడిపించారు. యెహోవా ఐగుప్తు మీద, ఫరో మీద, అతని ఇంటి వారందరి మీద బాధాకరమైన గొప్ప సూచక్రియలు, అద్భుతాలు మన కళ్ళెదుట కనబరిచి తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనం రప్పించారు. మనం ఎప్పుడు సుఖశాంతులు కలిగి ఈరోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించారు. మన యెహోవా దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది. అది నీతి అంట. మనం అంతా పాటిస్తే అది రైషియస్నెస్ అంటాం. అదే మనకి నీతి. నీతి అన్నది ఏంటంటే, నీతికి అన్నమాట రైషియస్నెస్కి అన్నదానికి మీనింగ్ ఏంటంటే ఆయన కట్టడాలను పాటించి నడుచుకుంటే అదే మన విషయంలో మరి నీతి అనిపిస్తుంది. యేసు ప్రభు యెహోవా దేవుడు చెప్పిన ఇవన్నీ మరి ఆయనకి బాధ అని తెలిసిన అది తూచా తప్పకుండా పాటించారు. నేను ఎంత మరి భయంకరమైన దీంట్లోకి వెళ్ళాలి, ఇంత భయంకరమైన మరి సిలువ మరణం నేను పొంది మళ్ళీ తిరిగి లేవాలి అన్నది ఆయనకి ఎంత బాధాకరమైన విషయం అని తెలిసిన యెహోవా దేవుడు చెప్పిన విధంగానే ఆయన అన్ని నాది కాదు నీ ఆజ్ఞ చెల్లుతుందని ఆయన సరెండర్ అయిపోయి చేశారు. కాబట్టి అది ఆయనకి నీతిమంతుడైన. అలా మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం కూడా ఆ నీతిమంతులు. 7 కానాను నుండి అనేక జాతులు పారదోలడం. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో కానీ బలంలో కానీ మిమ్మల్ని మించిన హిత్తీలు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అనే 7 జతల ప్రజలను మీ ఎదుటి నుండి వెళ్ళగొడతారు. ఈ 7 జతలు మనకి ప్రతినిత్యం కనిపిస్తూ ఉంటాయి. 6 కనిపిస్తాయి. ఆ తర్వాత గిర్గాషీయులు ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. మరి 7 మటుకు ఈ వీళ్ళని వెళ్ళగొట్టారు అని 7 జతల గురించి లేక ఈ 6 జతల గురించి మనం వింటూ ఉంటాం. 2 తర్వాత మీ యెహోవా దేవుడి యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు, వారిపై దయ చూపకూడదు, మీరు వారితో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు, వారి కొడుకులను మీ కూతుళ్లను ఇవ్వకూడదు, మీ కొడుకులకు వారి కూతుళ్లను పుచ్చుకోకూడదు. ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్లను పూజించేలా మీ కొడుకులను తిప్పి వేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీ మీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే వారి బలిపీఠాలు కూలదేసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి. మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని తన సొంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని మీరు ఇతర జాతుల కంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజల కంటే సంఖ్యలో మీరు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు, ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండి ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించారు. ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకి ఆ దేశం వాళ్ళది అవుతుంది. ఓ దేశం అయినప్పుడు ఆ దేశము మరి యెహోవా చెప్పిన దేశంగా వాళ్ళు మలుచుకోవాలి. ఎందుకంటే ఆ దేశం వాళ్ళది, వాళ్ళ పద్ధతులు అలా ఉండాలి. వాళ్ళ దేశంలో పద్ధతుల ప్రకారం విగ్రహారాధన ఉండకూడదు.
కాబట్టి ఈ విగ్రహాలన్నిటినీ తీసివేయాలి. మరి ఈ ఇతర మతాల వాళ్ళు ఎవరు అంటే వీళ్ళ శత్రువుల వాళ్ళని పారదోలి శత్రువు దేశంలోకి వీళ్ళు వెళ్ళి ఆ శత్రువుల్ని నాశనం చేయాలి. అది యుద్ధ ధర్మం ఏంటంటే అది వాళ్ళ దేశం అయినప్పుడు వాళ్ళ పద్ధతుల ప్రకారం, యెహోవా పద్ధతుల ప్రకారం వాళ్ళ దేశాన్ని ఉంచుకోవాలి. అందుకోసం ఈ విగ్రహాన్ని ఇది చేయాలి. మరి అదే సన్నివేశం కొత్త నిబంధనలో యేసు ప్రభువు మరి ఈ రోమియోల మధ్యన తిరుగుతున్నప్పుడు, ఈ రోమియోల విగ్రహాలు, ఈ రోమియోలే మేము దేవుళ్ళు అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన మీరు వెళ్ళి వీళ్ళందరినీ నాశనం చేసేసి విగ్రహాలన్నింటినీ పడదోసేసి వీళ్ళందరినీ నాశనం చేయమని చెప్పలేదు. అక్కడ మనము మన దేశంలో ఉన్నప్పుడు అది ఈ ఇశ్రాయేలు దేశం ఖచ్చితంగా యెహోవా దేశం అంతే, మరి ఇంకో దేశం లేదు. అలాగే ఈ అన్యులు మరి క్రైస్తవులుగా మారి మరి మిగతా దేశాల్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇలా చేసేసి వాళ్ళ విగ్రహాలను పడదోయాలని ఎక్కడా లేదు. కొత్త నిబంధనలు ఎక్కడా లేదు. కొత్త నిబంధనలో మరి చూసినట్లయితే మరి వీళ్ళంతా రోమియోలు అంతా అక్కడ ఉన్న ప్రాంతంలో ఆ రోమియో విగ్రహాలు ఉన్నాయి. మరి ఎక్కడ మరి యేసు ప్రభువు వీటినన్నిటినీ నాశనం చేసేయాలని చెప్పలేదు. ఈ సన్నివేశం వేరు, ఆ సన్నివేశం వేరు. కాకపోతే మనము మన విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే మనం యెహోవా దేవుడి మీద మరి ఆ విశ్వాసం ఉంచుతున్నాం. ఆ విశ్వాసం ఉంచకపోవడం అన్నది దేవుని అవమానపరిచినట్టు. మన దేవుడే సర్వాధికారి అన్నప్పుడు మరి ఇంకో దేవుడు మనకేలా, ఇంకో విగ్రహారాధన మనకేలా అంటే ఈ దేవుడి మీద విశ్వాసం లేదు, ఆ దేవుడి మీద విశ్వాసం లేదు, మధ్యలో అటు ఇటు అది నడువులో మరి పడవలో మునిగినట్టు. ఆ పడవ లేదు, ఈ పడవ లేదు. ఎందుకంటే ఆ పడవ మీద నీకు విశ్వాసం లేదు, ఈ పడవ మీద విశ్వాసం లేదు, మధ్యలో ఉన్నాను. నీకు ఈ పడవ తీసుకెళ్తుంది, నీ పడవలో ఉండు. లేదు ఆ పడవ బాగుందంటే ఆ పడవలో ఉండు. కాదు, ఆ పడవ కాదు, ఈ పడవ కాదు, రెండు ఉంటే మధ్యలోకి వెళ్ళి పడిపోతాం, నదిలో పడిపోతాం. అలాగా యెహోవా దేవుని మీ యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఇంకో దేవుడు మనకొద్దు. అదే మరి ఆయన ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు, నేనే దేవుణ్ణి, నన్ను తెప్పించి ఇంకోళ్ళు ఎవరో ఉండకూడదు. 9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడని తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరిచేవాడని మీరు తెలుసుకోవాలి. ఆయన 1000 తరాల వరకు కృప చూపేవారని నమ్మదగిన దేవుడిని గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి వారిని ఒక్కరిని వేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవారని మీరు తెలుసుకోవాలి. ఆయన తనను ద్వేషించే వారి విషయంలో నేరుగా త్వరగా దండను విధిస్తారు. కాబట్టి ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే విధులను కట్టలను మీరు పాటించాలి. మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తారు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకలు, మందను దీవిస్తారు. అన్ని ఇతర జాతుల ప్రజల కంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని ఆడవారికే గాని సంతానహీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. యెహోవా మీలో నుండి వ్యాధులన్నింటినీ తీసివేసి మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ మీకు దూరపరిచి మిమ్మల్ని ద్వేషించే వారి మీదకే వాటిని పంపిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులను మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు, వారి దేవుళ్ళను పూజించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది. ఈ ప్రజలు మాకంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్ళగొట్టగలం అని మీరు అనుకుంటారేమో. వారికి భయపడదు. మీ యెహోవా దేవుడు ఫరోకి ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని అంటే ఆయన మిమ్మల్ని బయటకు తెచ్చినప్పుడు మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక్రియలు, మత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహాశక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తారు.
మిగిలిన వారు మీ కంట పడకుండా దాక్కున్న వారు నశించేదాకా ఆయన వారి మీదకి పెద్ద కందిరీగలు పంపుతారు. కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నారు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. మీ యెహోవా దేవుడు మీ ఎదుటి నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తారు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకం ఉండవచ్చు. కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీ క్షేమకరం కాదు. అయితే మీ యెహోవా దేవుడు ఆ యుద్ధంలో వారిని మీకు అప్పగించి వారిని నాశనం చేసే వరకు వారిని కలవరానికి గురి చేస్తారు. ఆయన వారు రాజులను మీ చేతికి అప్పగిస్తారు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచివేయాలి. మీరు వారిని నాశనం చేసే వరకు ఏ మనిషి మీ ఎదుట నిలవలేడు. వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో, అందుకు వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం. దానివల్లే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు ఏమైనా దాన్ని నీళ్ళల్లో తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాన్ని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహించుకోవాలి. ఇది ఇవాల్టి వాక్య భాగము. మరి దేవుడు అనుగ్రహిస్తే, కృప చూపితే మళ్ళీ రేపు మళ్ళీ మరి ఇంకో 3 చదువుకుందాం. 8, 9, 10 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం నుంచి మరి ఇంతటితో ముగిస్తూ మీ సహోదరుడు